హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ వ్లాగ్ వైబ్స్. జ్యూసీ లడ్డూస్ క్విక్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం మిక్సీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒకసారి క్లీన్గా కడిగి ఒక 2 minutes వరకు ఆరపెట్టేసుకోవాలి. అలా ఆరపెట్టేసుకున్న తర్వాత మనం వాటిని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు మన స్మెల్ కోసం కొన్ని ఇలాచీలని యాడ్ చేసుకోండి. అది మీ ఆప్షనల్, ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. తర్వాత వీటిని మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం ఎలా అంటే తురుములా మిక్సీ చేసేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న ఈ కొబ్బరి తురుముని కొలత కొలుచుకుందాం. ఈ కొలతతోటి 2 కప్పులు అయ్యాయండి. 2 కప్పులు కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేయాలి. అయితే దానికి కొంచెం షుగర్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందని 2 స్పూన్స్ వరకు షుగర్ని కూడా యాడ్ చేశానండి. తర్వాత కొద్దిగా నెయ్యి, అది మీ ఇష్టం అయితేనే యాడ్ చేసుకోండి, నెయ్యి వేయకపోయినా పర్వాలేదు. అదొక 2-3 tables వరకు నెయ్యిని యాడ్ చేశాను. ఒకసారి కలుపుకోవాలి మొత్తాన్ని. కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 minutes వరకు వెయిట్ చేయండి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి కొబ్బరి నుంచి, బెల్లం నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుందండి. ఈ ప్రాసెస్ మొత్తం మనం దీనిలో యాడ్ చేసేది ఏమి ఉండదండి. బెల్లంలో ఉన్న వాటర్, కొబ్బరిలో ఉన్న వాటర్ తోటి కుక్ అయిపోవాలి, అంతేనండి. ఇదంతా సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటే 1 minute ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసి కలుపుతూ ఉండాలి. లేకపోతే కొబ్బరి మొత్తం అదనేది అడుగంటేస్తుందండి. మనం చేయాల్సిన ప్రాసెస్ ఏమి లేదండి. మధ్యలో తాపకు ఒకసారి కలిపి పెట్టుకోవడమే, అంతేనండి. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇంతకన్నా ఎక్కువసేపు ఉంచకూడదండి. ఉంచితే ఏంటంటే లడ్డు గట్టి పడిపోతుంది. కాలేదు మనం లడ్డు చేయలేమని ఒక ప్లేట్ మీద ఆరపెట్టేసుకున్నాను. మరీ చల్లారనివ్వకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ తోటి జ్యూసీ కొబ్బరి లడ్డూలు రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.